నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ముక్పాల్ గ్రామ పంచాయతీలో అవినీతి ఆక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ ఆరోపించారు. 2024-25 సంవత్సరానికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన 75 లక్షల నిధులతో భారీగా అవినీతి జరిగిందన్నారు. కేవలం కాగితాల్లోనే 11 కిలోమీటర్ల డ్రైనేజీ పనులు చూపించి నిధులను దుర్వినియోగం చేశారని విమర్శించారు. నిధుల డ్రా కోసం వార్డు సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదు రోజులలో 5 లక్షలు ఇట్లా రాసిచ్చాడు మంచిగా పాపం. మా ముక్కాలకు బాల్కొండ నియోజకవర్గం ముక్కాల్ మండల కేంద్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి 3 నెలల కాలంలోనే అక్రమాలు అనేది ఈ గ్రామంలో మళ్ళీ మొదలయ్యాయి. ఏ విధంగా అంటే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ 7 మహిళలు ఉన్నారు, 7 పురుషులు ఉన్నారు. మరి వార్డు మెంబర్ ముక్కాల్ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు కేవలం 6 మహిళలు 8 మంది పురుషులు ఉన్నారని చెప్పేసి ఎంపీడీఓ స్థానిక ఆర్ఓగా వారే ఇచ్చారు. కానీ ఈ విధంగా ఉన్నారు అని చెప్పి రాసిస్తున్నారంటే ప్రజెంట్ సెక్రటరీ కానీ పాలకవర్గం కానీ ఏం చేస్తుంది, ఏ విధంగా అడుగుతుంది అని చెప్పేసి చూస్తున్నాం. అంతేకాకుండా ఇవి ఇప్పుడు మనం 75 లక్షల నిధుల గురించి మాట్లాడినాం. ఈ 75 లక్షల నిధులలో తీర్మానాల కాపీలు అని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ తీర్మానాల కాపీలలో ఎక్కడైనా కూడా ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు ఎవరు చేయాలి అని అంటే గ్రామ సర్పంచ్ చేయాలి, గ్రామ సర్పంచ్ ద్వారానే చేయాలి అని చెప్పేసి వార్డు మెంబర్లు తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ కూడా అదే విధంగా తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేస్తే ఇక్కడ చూడండి, వర్క్స్ ఎవరు చేయాలి అని అంటే కొమ్ముల శ్రీనివాస్. ఈయన ఎవరు మరి ఎవరు చేయాలి? ఈయన కొమ్ముల శ్రీనివాస్ అని కొమ్ముల శ్రీనివాస్ చేయాలని చెప్పేసి రాసిచ్చారు. వర్క్ గ్రామ పంచాయతీకి సంబంధించిన వర్క్స్ ఎవరు చేయాలంటే కొమ్ముల శ్రీనివాసే చేయాలన్నట. మరి ఆయనకి ఏ హోదాతోని గ్రామ పంచాయతీ ఆ పని చేస్తే, నువ్వు నిజాయితీగా పని చేస్తే సీసీ రోడ్లు ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా, డ్రైనేజీలు ఎక్కడ క్రాక్స్ రాకుండా అన్ని కరెక్ట్గా జరిగి క్వాలిటీ కంట్రోల్ పరీక్షలలో సక్సెస్ అయితే తప్పకుండా బిల్ వస్తుంది. దాన్ని ఎవరు ఆపే అధికారమే లేదు. ఎవరు కంప్లైంట్ చేసినా, ఎవరు ఏం చేసినా బిల్ వస్తుంది.